ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వారి అరెస్ట్ల పర్వంలో నటుడు పోసాని కృష్ణమురళి కూడా చేరిపోయారు. వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్న నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు అతడిని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం సంచలనం రేపుతుంది. హైదరాబాద్లోని రాయదుర్గంలోని పోసాని కృష్ణమురళి ఇంటికి వచ్చిన ఏపీలోని రాయదుర్గం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని మైహూం భుజ అపార్ట్మెంట్లో నివసిస్తున్న పోసాని కృష్ణమురళి నివాసానికి ఏపీలోని రాయదుర్గం పోలీసులు ప్రవేశించారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అలాగే కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఎఫ్టీసీ చైర్మన్ హోదాలో పోసాని టీడీపీ నేతలను అసభ్యంగా దూషించారని రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో దీనితో ఆయనపై బిఎన్ఎస్ఎస్లోని 196, 353(2), 111 రెడ్ విత్ 35 సెక్షన్ల కింద నమోదు చేశారు పోలీసులు. పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా రాజంపేటకు తరలించారు పోలీసులు. గురువారం రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయన్ను హాజరుపరుస్తున్నారు. అరెస్టు చేసిన పోలీసులతో వాగ్వేదానికి దిగారు పోసాని గారు. మీరెవరో నాకు తెలీదు, నేను మీతో ఎందుకు రావాలి అంటూ ప్రశ్నించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నోటీసులు ఇస్తే కాస్త కోలుకున్న తర్వాత పోలీసుల విచారణకు వస్తాను అన్నారు. మేము చట్ట ప్రకారమే అరెస్ట్ చేయడానికి వచ్చాము, సహకరించండి అని పోలీసులు కూడా పోసానిని కోరారు. అప్పుడు మీరు మా ఇంట్లోకి ఎలా వస్తారు అని పోసానిని ప్రశ్నించారు. మేం అరెస్ట్ చేయాలంటే ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు పోసాని మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇస్తుండగా పోసాని తీసుకోలేదు. ఆ తర్వాత పోసానిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన భార్యకు నోటీసులు ఇవ్వబోయారు. అయితే ఆ నోటీసులపై సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు. అయితే చివరికి నోటీసులు ఇచ్చి ఆయన్ను అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకెళ్లారు. మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్, ఈ రోజు పోసాని అరెస్ట్ తో లోకేష్ మరోసారి తెరపైకి రెడ్ బుక్ ప్రస్తావనకు వచ్చింది. అతడి అరెస్ట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి నిదర్శనం పోసాని కృష్ణమురళి అరెస్ట్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొంటున్నారు. అరెస్ట్ సమయంలో పోసాని నిక్కర్ బనియన్తో ఉన్నారు. వాగ్వాదం చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. అయితే అరెస్ట్ సమయంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. పండుగ పూట రాత్రి సమయంలో ఇంటికి చొచ్చుకొని వెళ్లి ఇలా అరెస్ట్ చేయడం సరికాదని వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండిస్తున్నారు.